సార్ తెలుగుదేశం పార్టీ అనే పార్టీకి ఒక వర్గానికో లేకపోతే ఒక కులానికో అంటగట్టే పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ ఈ పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. ఇంత 2025లోకి వచ్చినా కూడా. సో నందమూరి తారక రామారావు గారు అప్పుడు ఏ ఉద్దేశాలతో అయితే పార్టీని స్థాపించారో దాన్ని కొనసాగిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి తీరు కానీ లేకపోతే ఆయన అనుసరిస్తున్న లోకేష్ గారి విధానాలు కానివ్వండి, ఏం చెప్తారు సార్? ఒక కామన్ సార్ ఒకటి సార్, కాంగ్రెస్ విధి విధానాలకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళందరి పార్టీ అండి. ఆ రోజు మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ విధానాలకి ఢిల్లీ వాళ్ళ విధానాలకి విసిగెత్తిపోయి ఆంధ్ర ప్రజలు డెవలప్మెంట్ ఏం లేక రోడ్డు మీద పడుతున్న సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆంధ్ర ప్రజలు అనేవాళ్ళు భారతదేశం మొత్తం తెలియాలి, తెలుగు వాళ్ళ సత్తా ఏంటో తెలియాలి అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఇప్పటికి 42 దాటిపోయిన 43వ సంవత్సరంలోకి వస్తున్నాం. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఫలితంగా మనకు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది తెలుగు వాళ్ళకి. కానీ తెలుగు వాళ్ళకి ఎప్పుడూ కూడా సరైన గుర్తింపు లేదండి. ఢిల్లీ వాళ్ళ దృష్టిలో తెలుగు వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక చిన్న గొర్రెల్లాంటి వాళ్ళే. మనం ఏది చెప్తే వాళ్ళు చేస్తారు అని చెప్పని ఒక భావన అయితే వాళ్ళకి చులకన భావం అయితే 100% ఉంది. ఆ చులకన భావం పోవాలి, ప్రాంతీయ పార్టీలు రావాలి, ప్రాంతీయంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బలంగా నిర్దిష్టంగా ఉండాలని చెప్పని ఆ రోజు అన్నగారు మరి ప్రతి ఇంట్లోనూ 6 కోట్ల ఆంధ్రులు అని చెప్పి నినాదం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా కూడు గుడ్డ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, మహిళలకి రిజర్వేషన్ ఉండాలి, చట్టసభల్లో పోరాడి మరి చట్టసభల్లో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారండి. మరి ఆ రోజు ₹2 పేద ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా తినాలి అని చెప్పని ₹2కి బియ్యం ఇచ్చారండి. అసలు అది ఆ రోజు భారతదేశం మొత్తం కూడా చాలా గర్వించారు. అసలు ఇది చాలా మంచి పాలసీ అని చెప్పని గుర్తించారు. మరి ఆ రోజు మహిళల చట్టం ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. దానికి కారణం అన్నగారని. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసుకొచ్చారు. భారతదేశంలో మద్రాసి అనే వాళ్ళని దగ్గర నుంచి తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనే దాకా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారండి. పొట్టి శ్రీరాములు గారు మనకు రాష్ట్రం తీసుకొస్తే తెలుగు ప్రజలకి ఆత్మాభిమానం తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం మన అన్నగారు నందమూరి తారక రామారావు గారండి. వాళ్ళకి మనం జీవితకాలం రుణపడి ఉండాలి. తదనంతరం ఇక పార్టీ రాజకీయంగా ఎదుగుతూ వచ్చింది. దాంట్లో రకరకాల మార్పులు చేర్పులు వచ్చినాయి, అన్నీ జరుగుతూ వచ్చినాయండి. దాంట్లో ఏంటంటే రాజకీయంలో అన్నీ కామన్ అయ్యన్నీ. మరి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పార్టీని టేక్ ఓవర్ చేయటం, ఆయన విజన్ వేరుగా ఉంటుంది. ఆయన ఒక విజనరీ లీడర్, ఎవ్రీబడి నోస్. వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ ఆంధ్ర లేకపోతే ఇండియా, వరల్డ్ వైడ్ కూడా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడున్న ట్రంప్ కానీ, బైడెన్ కానీ, చైనా కానీ, రష్యా కానీ ఎవరైనా ఇవాళ చంద్రబాబుని ఇవాళ మీకు రెడ్ కార్పెట్ వేసి మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి మాకు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పని అడిగితే వాళ్ళందరూ కూడా ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ వంక చూస్తున్నారండి. కారణం ఏంటంటే ఆయనకున్న విజనరీ. 2000 సంవత్సరంలో మనకి ఇలాగే 2020 అని చెప్పి విజన్, సైబరాబాదు, హైటెక్ సిటీ ఇవన్నీ అంటే ఆ రోజు అందరూ నవ్వారండి, పిచ్చి నవ్వులు నవ్వారు. ఎందుకంటే వాళ్ళకి ఆ విజన్ తెలియదు. విజన్ తెలియని వాళ్ళకి అలాగే ఉంటుంది. మరి ఈరోజు అమరావతి అని చెప్పని ఒక పిలుపుతో 34,000 ఎకరాలు ప్రజలు స్వచ్ఛందంగా ఒక మనిషిని చూసి ఇచ్చారంటే ఆ మనిషి మీద ఉన్న నమ్మకం, ఆయన విజన్ మీద ఉన్న నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని కూడా మరి గత ప్రభుత్వం మరి ఏం చేసిందో అందరికీ తెలిసిందే. అది మరి ఆయనకి ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి చేయమని చెప్పని. ఆయన మరి ఎందుకు చేయలేదు, ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. తర్వాత మంచి తీర్పు ఇచ్చారు, మళ్ళీ ఈయనకే పట్టం కట్టారు. మరి ఈయన తర్వాత ఈయనకి మించి ఆలోచన వెళ్ళం ఇవాళ విధానం కానీ లోకేష్ బాబు గారు ఎక్సలెంట్ వర్కింగ్. ఇవాళ ఆయనకు ఉన్న పరిధిలో ఇవాళ మంచి మంచి కంపెనీస్తో ఎంఓయూస్ చేయటం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గతంలో ఎందుకు ఎంఓయూ చేశారు, మీరు ఎందుకు చేయలేదు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఆ ఎంఓయూలన్నీ మళ్ళీ రీఓపెన్ చేసి మొత్తం మళ్ళీ అందరినీ ఇక్కడ తీసుకొస్తున్నారండి. ఇవాళ మొత్తంలో మొబైల్ గవర్నమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు వాళ్ళ పేద ప్రజలకి వాళ్ళందరికీ మధ్యలో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. వాళ్ళకి రావాల్సిన పథకాలు రావట్లేదు. సామాన్య మానవులు ప్రభుత్వం దగ్గరికి రాలేకపోతున్నారు. దీనికి ఈ మొబైల్ గవర్నెన్స్ అనేది మాత్రం చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది. ఆ విషయంలో మరి లోకేష్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. అంటే ఇవాళ సామాన్య మానవుడికి పెద్ద స్కూల్స్లో, పెద్ద కాలేజీల్లో చదువుకోవడం అనేది ఒక కల్లాగని మిగిలిపోయింది. దోపిడీ బాగా వ్యవస్థ పెరిగిపోయింది. మరి అటువంటిది గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు చేయలేము అని చెప్పని లోకేష్ బాబు గారు ఇవాళ
బ్రహ్మాండంగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాంట్లో చేయాల్సిన డెవలప్మెంట్స్ చేసి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి ఆయన తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. సో ఇంత అంటే చదువుకున్న వ్యక్తులుగా లేకపోతే ఒక తాతకి మనవడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తాతగా అంటే పనిచేసిన ఒక తాతకు మనవడిగా కానివ్వండి, అదే తండ్రికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తండ్రికి కొడుకుగా కానివ్వండి, ఆయన ఆలోచనలు ఇంత ఇదిగా ఉంటే పదే పదే విమర్శించడం కానీ, బాడీ షేమింగ్ కానీ, లేకపోతే ఇంకా 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 ఆ ముసలోడు ఈ ముసలోడు మాట్లాడే విధానాలు సార్ ఒకటి సార్, ప్రజలు 151 నుంచి 11 తీసుకొచ్చారంటే ఈ పిచ్చి వాగుళ్ళు, పిచ్చి విమర్శలు అండి. సద్విమర్శ చేయాలి. రాజకీయాల్లో అంటే ఆ పార్టీ ఈ పార్టీ కాదండి, ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ నాయకులు రోల్ మోడల్స్ అండి ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్కి. ఇవాళ కొత్త జనరేషన్ రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇలా చండాలమైన ఈ విమర్శలేనండి. వాళ్ళకి మనం రోల్ మోడల్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచించుకోవాలి, మనం మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించుకొని మాట్లాడితే ఎవరికైనా ఎప్పుడైనా బాగానే ఉంటుందండి. ఇంకొకటి పర్సనల్గా గ్లెడ్జెస్ అనేది పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి వర్డింగ్ వాళ్ళది, ఎవరి విజన్ వాళ్ళది, ఎవరిది. మీరు ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళ ప్రజలు ఇవ్వలేదు అంటే మళ్ళీ ఆ స్థానానికి రావాలి అని పోరాడాలి తప్పితే మళ్ళీ అదే గోతులో మళ్ళీ పడకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన కూడా ప్రజలు 151 ఇచ్చారండి, కానీ ఆయన వినియోగించుకోలేకపోయాడు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ కానీ మరి లేకపోతే ఆయనకున్న ఆలోచన కానీ ఏదైనా కానివ్వండి, ఆయన మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే ఏదైనా అవకాశం ఉంటుంది. చంద్రబాబు గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి, లోకేష్ బాబు గారు ప్రజల్లోకి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇదంతా తప్పు, మేము ఆ తప్పు సరిచేసి మేము మంచి పరిపాలన ఇస్తాము, పిల్లలకి మంచి జాబులు ఇస్తాము, మంచి కంపెనీలు తీసుకొస్తాము, లా అండ్ ఆర్డర్ కానీ క్రైమ్ రేట్ కానీ బెస్ట్ పొజిషన్లో తీసుకొస్తాము అని చెప్పని వాళ్ళు ప్రజలకు భరోసా ఇచ్చారు కాబట్టి మళ్ళీ వీళ్ళకి 164 ఇవ్వగలిగారు. ఆ 164 రావటం ఎలాగని ఆలోచించాలి, కానీ గతంలో జరిగినట్టే మళ్ళీ ఈ బూతులు ఇవన్నీ చేయకూడదండి. ఇవాళ బూతులు తిట్టడము, పర్సనల్గా గ్లెడ్జెస్ అనేది చాలా తప్పండి. లోకేష్ బాబు అనే ఆయన వ్యక్తి ఏమండి ఇది జీన్స్లో ఉంటుందండి. అది ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు గారు కొడుకు అని కాదండి. ఆయన చాలా పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి, అమెరికాలో పెద్ద జాబ్ చేసిన వ్యక్తి, చాలా మంచి ఎక్సలెంట్ క్యారెక్టర్ అండి. ఈ విమర్శలు అనేది మానుకొని ఆయనకి ఏదైనా ఇంకా ఉపయోగపడేది, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే సలహాలు కనుక ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ చేసి ప్రజలకు ఉపయోగపడేది చేస్తే మాత్రం 100% ప్రజలు హర్షిస్తారు. అంతేగాని విమర్శలు చేయకూడదు. చివరిగా అంటే ఏదైతే మీరు చెప్పిన మొదటి నుంచి కూడా ప్రజలకి కూడు గుడ్డ ఉండాలి, అలాగే 5 రూపాయల అన్నా క్యాంటీన్లని కానీ, లేకపోతే మహిళలకి ఆస్తిలో హక్కని కానీ, ఇట్లాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన పార్టీని అసలు భూస్థాపితం చేస్తాము, పార్టీ జెండా కనబడకుండా చేస్తాం. అసలు ఆ పార్టీ అంటేనే గతంలో చూసాం సార్, ఆ పార్టీ జెండాలని పట్టుకుని తిరిగే వాళ్ళని ఎంత అవమానించారు, ఎలా ఇబ్బంది పెట్టారు అనేది కూడా చూసాం. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఒకటి సార్, రాజకీయంలానే చేయాలి. ప్రజలకు అభివృద్ధి ఎలా జరుగుద్ది అనే దాని మీద సద్విమర్శలు చేయాలి, సలహాలు ఇవ్వాలి. ఇవాళ ప్రజల్లో మనకి ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు అంటే 11 మంది మిమ్మల్ని నమ్మే ఇచ్చారు. మీరు వాళ్ళకి న్యాయం చేయాలి, అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఉన్న అధికార పార్టీకి ఆసరాగా నిలబడాలి, వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, ప్రజల తరపున పోరాడాలండి. ఎవరైనా ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగపడలు చేయాలి తప్పితే గొడవలు గోళలు చేయకూడదు. ఇప్పుడు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అని చెప్తున్నారు. రెడ్ బుక్లో ఏముంది ఎవరికి తెలుసు? ఆయన రెడ్ బుక్ ఉంది అంటున్నారు. ఏంటంటే ప్రజలకు ఒక భరోసా, కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడానికి తప్పితే తప్పు చేసిన వాళ్ళకే భయం ఉంటుందండి. ఆ రెడ్ బుక్లో ఏముందనేది ఎవరికీ తెలియదు. ఆయన వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఆయన ఇంకా భయపడుతున్నారు తప్పితే మీరు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పు మీరు కవర్ చేసుకోవడం కోసం మీరు భయపడుతున్నారు. తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు భయపడకూడదండి. అది ఏదైనా ప్రజల సమస్యలు అసెంబ్లీకి వెళ్ళాలి సార్. అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు ఏం చేస్తావు? అదేమైనా ఇప్పుడు ఇది ఇదేంది సార్? ఇప్పుడు ఓటింగ్ సార్లు ఉంది, అప్పటికి కాంగ్రెస్కి అప్పటికి ఇప్పటికి ఆ 20% ఉండేది, కానీ మన మొబిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు నీకు అంత ఉంది కాబట్టే కదా వాళ్ళకి ఇచ్చింది జగన్ గారికి, ఉపయోగించుకోవాలి కదా.